నీటి వసతి కింద రబీ వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా వరకు నార్లు పోసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా పోసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో శీతల గాలులు, మంచు ప్రభావం వల్ల వరి నారుమళ్లలో ఎదుగుదల లేక రైతులు ఆందోళన పడుతున్నారు. మంచు అధికంగా ఉన్నప్పుడు ఏటా ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. వరి విత్తనం నారుమడిలో చల్లే ముందు నుంచి తగిన మెలకువలు పాటిస్తే నారు సకాలంలో చేతికంది నారు ముదరక ముందే నాట్లు వేసుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రబీ వరి సాగు చేసే రైతులు ఇప్పటికే నారుమళ్లు పోసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నారు పోసుకుంటున్నారు. అయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ ప్రభావం వరి నారుమడులపై పడే అవకాశముంది. చల్లగాలులు, మంచు నుండి నారును సంరక్షించుకుంటే ఆరోగ్యంగా పెరిగి సకాలంలో చేతికి అందుతుంది. ఇందుకు నారుమడి పోసినప్పటి నుండి రైతులు తగిన మెళకువలు పాటించాలంటారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్పందన. మనము ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నాము, మనకి ఉష్ణోగ్రతలు అనేది చాలా పడిపోతున్నాయి. దీనికి అనుగుణంగా మనకి కొంచెం ఇప్పుడు లేటుగా పోసుకునే వాళ్ళు రైతులందరూ మనం నారుమడిని 2 సార్లు మంచిగా దున్ని దమ్ము చేసి మెత్తగా చేసుకున్న దాన్ని ఎత్తైన కాల్వలు చేసుకొని మడిలాగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనము రాత్రిపూట నిండుగా నీళ్లుంచి ప్రొద్దున నీళ్లు తీసేసి మళ్ళీ కొత్త నీళ్లు పెట్టడం అనేది చాలా అవసరం ఈ నారుమడి పెరగడానికి. ఎరువుల యాజమాన్యానికి వస్తే 2 కేజీల నత్రజని, 1 కేజీ భాస్వరం, పొటాష్ వాడుకోవాలి. ఇందులో నత్రజని మనము మొదట విత్తుకునే అప్పుడు 1 కేజీ, తర్వాత 10 రోజులకి మరొక కేజీ వేసుకోవాలి. ఖచ్చితంగా ఇంకొకటి శీతాకాలంలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రసాయనిక ఎరువులతో పాటు కోళ్ళ ఎరువు, పశువుల ఎరువు లేదా వర్మీ కాంపోస్ట్ ఇవన్నీ వేసుకోవాలి. ఏంటంటే మనకి దానివల్ల మనకి నారు ఈ చలి ఉష్ణోగ్రతల నుండి కాపాడుకొని తొందరగా బయటికి రావడానికి ఉంటుంది. మనం నారుమడిలో నుండే కలుపు యాజమాన్యం తీసుకోవటం అనేది చాలా అవసరం. దీనివల్ల మనము ట్రాన్స్ప్లాంటింగ్ చేసినప్పుడు మెయిన్ ఫీల్డ్కి అవి వెళ్లకుండా మనం ఇక్కడే అరికట్టవచ్చు. ప్రెటిలాక్లోర్ ప్లస్ సేఫ్నర్ అనే మందును 25 ml 5 లీటర్ల నీటిలో కలుపుకొని 1 ఎకరాకు సరిపడే నారుమడికి స్ప్రే చేసుకోవచ్చు. లేదా మనము బిస్పైరిబ్యాక్ సోడియం అనేది 0.5 ml అనేది 1 లీటర్ నీటికి కలుపుకొని చేసుకోవచ్చు. ఈ 2 కెమికల్స్ మనము నారు 8 నుండి 10 రోజులు పెరిగినప్పుడు ఇది స్ప్రే చేసుకుంటే మనకి కలుపు కంట్రోల్ అవుతుంది. లేదు అనుకుంటే మనకి ఓన్లీ గడ్డి జాతి కలుపు మొక్కలు కనుక కనిపిస్తున్నప్పుడు సైహలోపాబ్యూటైల్ అనే మందుని వాడుకోవాలి. మనము రైతుల దగ్గర చూస్తున్న సమస్య ఏంటంటే చలికాలంలో మనకి నారు గ్రోత్ అనేది సరిగా రాదు. దీనికి గాను మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్ టెక్నిక్ పాటించవచ్చు. మనం తయారు చేసుకున్న బెడ్లకి ఊతం కర్రగా ఏదన్నా పెక్స్ కానీ కర్రలు ఏదన్నా పెట్టుకొని దానిపైన టార్పలిన్ లేదా యూరియా బ్యాగులు అట్లా ఏదన్నా కవర్ చేసుకున్నప్పుడు మనకి రాత్రి ఉష్ణోగ్రతకి అవి పడిపోయి ఆ మంచంతా దానివల్ల మనకి గ్రోత్ తగ్గటం అనేది ఉండదు. కాబట్టి ఈ సింపుల్ టెక్నిక్ అది మళ్ళీ ఆ కవర్స్ పొద్దున్న తీసేయచ్చు. ఇది పాటిస్తే మనకి నార్మల్గా ఎంత బాగొస్తుందో మనకి రబీలో కూడా నారుమడి అంత బాగొస్తుంది.